మరో 2 ఏళ్లలో మావోయిస్టులను తుదముట్టిస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ దిశగా చర్యలను తీవ్రతరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మావోయిస్టులలోని ముఖ్యమైన నాయకులను వేటాడేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూంబించేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిడ్మా టార్గెట్ చేసుకుని అతడి కోసం ఛత్తీస్గఢ్ అడవులను భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. వేలాది మంది వాగులు వంకలు దాటుతూ గాలిస్తున్నారు. హిడ్మా టార్గెట్గా 5 క్యాంపుల ద్వారా దాదాపు 10,000కు పైగా బలగాలు అడవుల్లో ముమ్మరవేట సాగిస్తున్నాయి. బీజాపూర్, సుకుమా జిల్లాల అడవుల్లో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, మహిళా కమాండోలు పాల్గొంటున్నారు. హిడ్మా సొంతూరైన సుకుమా జిల్లా పూవర్తిలో కొద్ది నెలల కిందే సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేశారు. అనంతరం పూవర్తి పక్కనే ఉన్న కొండపల్లి, గుండం గ్రామాల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యాంపుకు సమీపంలోని హిడ్మాతో పాటు మరో అగ్రనేత దేవా బర్సా ఇళ్లు ఉండటం గమనార్హం. గతంలో సుక్మా ఎస్పీ తన బలగాలతో కలిసి హిడ్మా ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించారు.